శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ముందస్తుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి అందరికీ కూడా. కృష్ణ అవతారము అంటే మనకు ముఖ్యంగా అందరికీ గుర్తు వచ్చేది ఏంటి? ఆయన లీలలు ప్లస్ భగవద్గీతని మనము ప్రతి హిందూ అని మనం చెప్పుకోవడం కాదండి. మనము హిందువుగా అంటే మనం హిందువులమై పుట్టాము అంటే భగవద్గీత ఆయన మన ప్రబోధం చేశాడు. భగవద్గీతలో ఏముంది అనేది ఎవరికి కూడా చూడట్లేదు, చేయట్లేదు. మనిషి ఒక నడవడిక అనేది ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలని చెప్పిందే భగవద్గీత. మానవుడు ఎలా సంచారం చేయాలి అనేది దాన్ని తెలుసుకోవాలి ముందు. మనం భగవద్గీతకు ప్రతి హిందువు పారాయణం చేయాలండి. క్రైస్తవులు బైబిల్ని ఎలా పట్టుకొని పోతున్నారు, 2-3 వాక్యాలైనా చదువుకుంటున్నారు వాళ్ళు. ముస్లిమ్స్ వాళ్ళ ఖురాన్ని వదలటంలా. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు? మనము భగవద్గీత పారాయణం చేసుకోవట్లేదు. కనీసం ఏకాదశి రోజు ఒక 2-3 శ్లోకాలు చేసుకోవాలండి ఖచ్చితంగా. భగవద్గీత నేను పట్టుకున్నాకనే అసలు పట్టుకోవడం అనే కాదండి, ఆచరించాలి. మనం దాంట్లో భగవంతుడు మనకి ఏం చెప్పాడు, ఏం ప్రబోధం చేశాడు అనేది మాస్టర్ గారు చెప్తారు. అసలు భగవద్గీతలో 700 శ్లోకాలు కృష్ణుడు చెప్పలేదట, 7 శ్లోకాలే చెప్పారంట. మరి మిగతా శ్లోకాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అని అంటే వ్యాసుడు ఆ కాలంలోకి వెళ్ళిపోయి వాళ్ళ ముఖ కమలం నుంచి కృష్ణుడు ఏం చెప్పాడు, అర్జునుడు ఏం అడిగాడు అనేది వాటి గురించి ఆయన అవి తీసుకొని రాశాడండి. అట్లని లేదని కాదు, అక్కడ ఉంది. అదే అన్నమాట. ఇది గ్రహించాలి. మా మాస్టర్ గారు చెప్పింది నేను చెప్తున్నాను. ఖచ్చితంగా అందరూ కూడా భగవద్గీత పారాయణం చేయండి. భగవద్గీతలో మనకి అర్థం కాదు అనుకుంటే సంస్కృతము మనకి ఆర్పి పట్నాయక్ గారు ఏం చేశారంటే తెలుగులో చెప్పారండి. ఒక గంట ఉంటుంది, అది పారాయణం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కనీసం తెలుగులో అన్న అర్థమవుతుంది కదా భగవద్గీత అంటే ఏంటి అనేది. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.